గుర్తుకొస్తున్నాయి. హలో స్వప్న, హాయ్, వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్ స్వీట్ మెమరీస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు? ఫైన్, వెరీ ఫైన్. వెరీ ఫైన్, ఓకే, వెరీ గుడ్. ఓకే, ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి స్వప్న? ప్రజెంట్ వచ్చి తారాజుబుల్ అని ఒక మూవీ చేస్తున్నాము. Okay. తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రొడ్యూసర్, దానికి కత్తి మహేష్ గారు డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ లోహిత్ నేను కాంబినేషన్, చిన్నపిల్లల మూవీ. అది కాకుండా ఒక సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. ఒక 2 days వర్క్ అయింది. ఇంకా 16th నుంచి టెలికాస్ట్ ఈ మంత్. మళ్ళీ నేను రెగ్యులర్ గా టీవీలో చూడొచ్చు అన్నమాట. మేబీ అది రెగ్యులర్ కాకపోవచ్చు, ఓన్లీ సీన్ ఇంట్రడక్షన్ లో గెస్ట్ అపీరెన్సే ఇస్తున్నాను. ఓకే, యాక్చువల్గా నాకు అది అంత లెంతీగా ఆ క్యారెక్టర్ చేయాలని కూడా లేదు. సో గెస్ట్ రోల్లో కనిపించినా కానీ ఆ క్యారెక్టర్ చూసేంత వరకు చాలా బాగుంటుంది. సో అంత లిమిట్ వరకే నేను చేస్తానని చెప్పా. బాగుంది కదా అని కూడా పెంచకండి సార్ అన్న. అయితే ఈ మధ్య కాలంలో అంటే నేను ఒక 11 years బ్యాక్ వచ్చాను. అప్పుడు చాలా వరకు మేకప్స్ విషయంలో అన్నిట్లో చాలా కేరింగ్ ఉండేది. ప్రతి సీన్కి ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలనేది పర్టికులర్గా ఇలాగ ఉండాలని ఉండేది. ఈ మధ్యకాలంలో వచ్చినది ఎలా ఉందంటే, అక్కడ సొంత భర్త లేదా కూతురు చనిపోయింది అలా సీన్ ఉన్నా సరే ఫుల్ మేకప్తో అసలు ఏడుస్తున్నారు. బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఫస్ట్ అలానే కాదు, ఎక్స్ప్లెయిన్ చేసిన మేకప్ అనేది చెరగట్లేదు, చేస్తున్నారు. అయితే గ్లామర్ కున్న ఇంపార్టెన్స్ నిజంగా హార్డ్ వర్క్ చేసి సిన్సియర్గా ఈ క్యారెక్టర్ అసలు చనిపోయారంటే నిజంగా ఎవరు మేకప్ వేసుకొని ఉండం కదా, అలా సిన్సియర్గా యాక్ట్ చేసే వాళ్ళు ఫుల్ స్కిన్ చూస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్ ఇందులో చాలా డే గ్లామర్. ఊర్లో చాలా పూర్ ఫ్యామిలీ, ఒక రిచ్ ఫ్యామిలీ దగ్గర అప్పు తీసుకొని పారిపోయి, కట్టలేక పారిపోతే దొరికిపోయి, ఇలాగా మమ్మల్ని పట్టి మమ్మల్ని స్లేవ్స్ చేసేసి వాళ్ళ దగ్గర పని వాళ్ళని చేసేసేలాంటి క్యారెక్టర్. అది ఎక్కువ కాలం చేసి నేను ఆర్టిస్ట్ని అని ఇప్పుడు కొత్తగా నేనేం ప్రూవ్ చేసుకుని అవసరం లేదు. అందుకోసం అని చెప్పి ప్లీజ్ సార్, ఓకే, ఇంట్రడక్షన్ అంటే ఒక విలన్ ఎంత క్రూయల్ అని చెప్పడం కోసం ఇంట్రడ్యూస్ అయ్యే క్యారెక్టర్ ఇది. అది ఇంట్రడ్యూస్ చేశాక ప్లీజ్ ఎండ్ చేసేయండి సార్, నాకు కొంచెం మేకప్ వేసుకోలేదు. చాలా ఆర్నమెంట్స్, చాలా రిచ్ సారీస్ ఉన్నాయండి. ఒకటి మాత్రం ఆలోచిస్తుంది, అంటే నేను నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మన ఇద్దరం కాంబినేషన్ కూడా సీరియల్ చేసాం కదా, చేసినప్పుడు మీరు పూర్గా చేశారు, నేను రిచ్ గా చేశాను. అప్పుడు కూడా ఇదే మాట అనేవాళ్ళు, ఏంటంటే ఎప్పుడు నాకు ఇలా పూర్ క్యారెక్టర్ వస్తాయి, నాకు రిచ్ క్యారెక్టర్ చేయాలి. కానీ ఇండస్ట్రీ అంటే రిచ్ క్యారెక్టర్ చేయాలి అని కాదండి, ఒక ఆర్టిస్ట్ ఎన్ని వేరియేషన్స్లో చేయగలదు అనేది కూడా తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఒక మదర్ క్యారెక్టర్ చేశారంటే మదర్కే పిలుస్తారు, ఒక సిస్టర్ క్యారెక్టర్ అంటే సిస్టర్కే, ఒక పూర్ క్యారెక్టర్ అంటే పూర్. ఈ పూర్ క్యారెక్టర్స్ లో కూడా ఒక స్టాంప్. అయితే ఈ పూర్ క్యారెక్టర్ అనే వాళ్ళకి కూడా ఇంకొకటి ఏదైనా వేరియేషన్ వచ్చేది చేయాలని ఉంటుంది. అలాగని రిచ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా పూర్ క్యారెక్టర్ చేయాలన్న ఆలోచన రాదు, ఎందుకంటే గ్లామర్ స్టాండర్డ్స్ గ్లామరే. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మీరు లేదు అని అన్నా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే నిజాన్ని ఒక్కొక్కసారైనా మనం ఓపెన్ గా ఒప్పుకోగలగాలి. పూర్ రిచ్ నీకు అలా అనుకోకు, ఒకటి చెప్తా విను. చెప్పండి. అంటే నువ్వు సందర్భం చెప్పావు కాబట్టి చెప్తాను. నేను యాక్చువల్గా జీవిత గారి మూవీ ఒకటి జరిగింది, రాజశేఖర్ గారిది. అందులో ఒక పిచ్చమ్మాయి క్యారెక్టర్ ఉంది, బట్ నీ లుక్ చూస్తే నాకు ఎందుకో అలా అనిపించలే, పిచ్చమ్మాయి కింద. అది తప్పు అండి, నేను అదే అంటాను. మీరు ఆ వేరియేషన్ చెప్పారు కదా, అది తప్పు. అనుష్క గారిని మనము ఎంత గ్లామర్ రోల్స్ లో చూసాం, బిల్లా లాంటి మూవీలో చూస్తే ఆవిడ బిక్నీలు వేసుకుని కూడా చేశారు ఆవిడ. అలాంటి ఆవిడని బాహుబలిలో ఎలా చూసాం, అంటే మనకి గెటప్ ని అలా చేంజ్ చేయగలగాలండి. మీరు చేయలేరు, మీ ఫేస్ సెట్ కాదు అనేది అది చాలా అసలు డ్యామేజ్డ్ వర్డ్స్ అనమాట అవన్నీ. ఇప్పుడు ఇంకోటి ఏంటి తెలుసా అండి, ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. ఎలా అంటే మనము ఒక ఆఫీస్కి ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి వెళ్ళినా, ఒకటి ఏదైనా చేసినా మనం ఈ రోజులో నేను ఒక 5 years నుంచి గమనించింది ఏంటంటే, ఒక స్టేటస్లో ఒక స్టాండర్డ్లో వెళ్ళగలగాలి ఆఫీస్కి, అలా వెళితేనే వాల్యూ. అదే అంటున్నా, ఒక రిచ్ లుక్ లో వెళ్ళగలిగితే మనతో రెమ్యునరేషన్ మాట్లాడడానికైనా అదే ఒక రిచ్ లుక్ కావాల్సిన స్టాండర్డ్స్ ఏముంటాయి, ఒక పాష్ డ్రెస్, ఒక కారు. మనకి మేనేజర్ ముందే చెప్తారు, అంటే ఆఫీసులకు వెళ్ళే అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు నేను మీ దగ్గర వర్క్ చేశాను, నా వర్క్ మీకు నచ్చింది, మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేశారు, మీ దాంట్లో చేసిన అమ్మాయి ఎలా ఉంది, తను కంఫర్ట్ గానే ఉంటుంది, మీరు అలాగన్నారు అనుకోండి. ఇలా చేసిందే ఒక 5 years వరకు మాకు తెలుసు. 5 years తర్వాత చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఎలా అంటే ఎంత చేసిన వాళ్ళైనా సరే ఒకసారి రండి ఆఫీస్కి అనడం మొదలుపెట్టారు. ఈ కొత్తగా వచ్చిన మేనేజర్స్, పాత మేనేజర్స్ అయితే స్వప్న గారు పలానా పలానా,
ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటో తెలుసా అండి, వాళ్ళు అనేది ఎక్కిన ఆఫీస్, ఆ ఆఫీస్లో మనకి తెలియదు అంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి, ఎక్కడండి ఓకే వస్తామండి, వాళ్ళ సగం దూరం వెళ్ళిన తర్వాత మనకి అడ్రస్ తెలియట్లేదు. ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, మీరు ఎలా వస్తున్నారండి, కార్లోనా ఆటోలోనా? అంటే మనము అక్కడ మనల్ని అప్పుడే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ఒక ప్లానింగ్. ఓకే, కానీ నువ్వు చెప్పింది 100% కరెక్ట్. అంటే హ్యుమానిటీకి లేని వాల్యూ ఇప్పుడు స్టేటస్కి వచ్చేసిందండి. ఆ స్టేటస్ లేని వాళ్ళు మీరు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అవ్వండి, వాళ్ళ పూర్ క్యారెక్టర్ చేయాలి. ఏ అంటే మీరు మెయింటైన్ చేయలేరండి అంటారు, ఆ కాస్ట్యూమ్ అదంతా మెయింటైన్ చేయలేమండి అంటారు. ఓకే, మెయింటైన్ చేయాలంటే మీరేం చేయాలి, ఆ క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి ఆ క్యారెక్టర్కి మీరు ఏం ప్రొవైడ్ చేయాలనుకున్నారో అది ప్రొవైడ్ చేయగలగాలి, లేదా ఒక అవకాశం ఇవ్వగలగాలి. వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే మేము అనుకున్నాము మాకు ఆ లుక్ కనిపించట్లేదు, ఇప్పుడు ఎంత 2 minutes సెమీ సెకండ్స్లో రీప్లేస్ అవుతున్నాయి క్యారెక్టర్స్. అలా మీరు ప్లాన్ చేసుకోండి. అలా కాకపోయినా సాక్రిఫైస్ చేసేసి ఎవరు క్యారెక్టర్స్ ఉంచట్లేదు కదా, కానీ అసలు ఇవ్వడానికే ఒప్పుకోరు. నేను ఇప్పుడు ఒక పూర్ క్యారెక్టర్ చేశాను, ఇంకొక దాంట్లో ఇంకొకటి అదే వచ్చింది, సార్ ఇది కాదండి ఇది అనుకుంటున్నామంటే, లేదమ్మా ఇది చాలా పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టరు, హీరోయిన్ కూడా డామినేట్ చేసేస్తుంది నీ క్యారెక్టరు అంటారు. అంత పర్ఫార్మెన్స్ ఉన్నది హీరోయిన్కి ఇవ్వచ్చు కదా, హీరోయినే కదా పర్ఫామ్ చేయాలి, పక్కనున్న వాళ్ళందరూ డమ్మీ ఉండాలి. అంటే డమ్మీ అంటే ఎంత కాదన్నా తన లెవెల్కి దాటి చేయకూడదు. మనీ కోసమే బతికే వాళ్ళు ఉండరండి, అంటే 100కి 100% ఉండరు. ఆ మనీ కోసం బతికేవాడికి కూడా, బతికే లేడీకి కూడా ఎక్కడో దిక్కన మానవత్వం, తనకంటూ ఒకరోజు నేను ఇలా బతకాలనేది ఉంటుందన్నమాట. ఆ ఆహాన్ని కూడా చంపేసుకుంటే అసలు అది మనిషే కాదు కదా. మనం మనుషులం అబ్బా, మన కోసం మనం ఒక్కరోజన్నా బతకగలగాలి కదా. ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అనమాట, ఎమోషనల్. ఎందుకంటే ఇప్పుడు నేనున్నానండి, నేను గొప్ప అని నేను చెప్పట్లేదు, నేను 11 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నేను ఫస్ట్ చేసిన అమృతం సీరియల్ తర్వాత నా డైలీ సీరియల్ శిశిర వసంతం మంజుల నాయుడు గారిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో ఎవరు వర్క్ చేసినా, నువ్వు ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నావా, నువ్వు థియేటర్స్ చేసావా, లేదు నీకు చాలా కెమెరా సెన్స్ తెలుస్తుంది, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇలాగన్న వాళ్ళే కానీ దీనికి ఎందుకు ఇచ్చాము, అబ్బా చచ్చిపోయింది క్యారెక్టర్ అని నిజంగా అండి నా మదర్ ప్రామిస్ నేను ఎప్పుడు అనిపించుకోలేదు. ఇట్స్ ద గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ బ్లెస్సింగ్స్ నా మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే నాకున్న ఫ్యామిలీ పొజిషన్కి, నాకు మా నాన్న లేరు, మేము 3 ఆడపిల్లలం, ఒక తమ్ముడు చిన్నోడాడు, బాగా అందరికన్నా చిన్నవాడు. అయితే అమ్మ ఇంట్లో కాయగూరలు అమ్మేవాళ్ళు. అది ఎప్పుడు చాలా చిన్న స్టేజ్లో, మా తమ్ముడు ఇలా పుట్టాడు, మా నాన్న లేరండి. ఆ ఏజ్లో మా అమ్మకి తెలియదు, ఇంట్లోంచి తీసుకొచ్చి పెళ్లి చేశారు, ఒక భర్త చూస్తే పెరిగే ఫ్యామిలీ అంతే తప్ప. ఆవిడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మమ్మల్ని అందరినీ ఇంప్రూవ్ చేశారు. అలా అప్పుడు నేను ఏమనుకున్నానంటే, మనం ఏదైనా ఒక వర్క్ని మనం నమ్ముకుని దాన్ని స్టాండర్డ్గా చేయగలిగితే మనం ఒక పొజిషన్కి మనము రాగలుగుతాము, రప్పించగలుగుతాము. అమ్మ కాయగూరలే అమ్మింది, 3 ఆడపిల్లలను పెంచడం అంటే మాటలు కాదే. 3 ఆడపిల్లల్ని చదివించాలి, మగపిల్లోడు వాడు చిన్నోడు, ఎన్నో ఆశలు పడి మగపిల్లల్ని కనుక్కుంటారు, వాళ్ళకి ముద్దు చేయడానికి కూడా లేదే. ఇలాంటి అన్నిటిని కూడా అమ్మ అచీవ్ చేసి మమ్మల్ని చూశారు. ఇలాగే ఒకసారి ఎమోషనల్గా ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే, ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి పిల్లలైనా పెంచుకోవాలి, కానీ వదిలేస్తారు, రేటివిడ పెద్ద గ్రేట్లా చెప్తున్నాను. అసలు అతనితో నేను ఎందుకు షేర్ చేశానని కూడా నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. అంటే మన కో ఆర్టిస్ట్లే అంత రూడ్గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అంటే లేబర్ మాట్లాడకూడదు, లేబర్ పేదవాళ్ళు అనేవాళ్ళు ఒక షేరింగ్కి అర్హులు కాదు. అప్పుడు నేను అనుకున్నాను, లత గారు ఇలా మనం చేసే పనిలో ఇంత స్టాండర్డ్గా కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తే మనకంటూ ఒక పేరు వస్తుంది, మనం అందులో అచీవ్ చేయగలుగుతాము అని చెప్పేసి నేను అదే నమ్మకంతో నేను పని చేశాను. ఇక్కడికి వచ్చిన ప్రతి చోట కూడా నేను అదే అనిపించుకున్నా, స్వప్న మంచిది అని అనిపించుకున్నా. అలాగన్నా ఇంకొకసారి నాకు పిలిచి ఇంకెవరో వర్క్ ఇవ్వలేదండి. అది చాలా మంది విషయంలో జరుగుతుంది స్వప్న, నీ విషయమే కాదు, చాలా మంది విషయంలో జరుగుతుంది. ప్లస్ సేమ్ టైం బాధపడేది ఎవరంటే ఏ రికమెండేషన్స్ ఏవి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కదాని అడుగు పెట్టావు చూడు, కాబట్టి ఎక్కువ బాధపడుతుంది. అవునండి, నేను ఏమంటానంటే అండి, ఇప్పుడు ఒక చోట మనం ప్రౌడ్ ఉన్నాము అది తెలిసింది, అసలు ఆ సిచ్యువేషన్ బట్టి తను అలా మాట్లాడాల్సి వచ్చిందా, లేకపోతే తను ప్రౌడా, మీరు క్యాలిక్యులేట్ చేయలేరా? మీతో నేను ఒక 10 రోజులు కలిసి తిరుగుతున్నా, మీతో కలిసి పని చేస్తున్నా, స్వప్న మెంటాలిటీ ఇది అని ఒక 1% అయినా మీరు క్యాలిక్యులేట్ చేయలేరా? ఏదన్నా ఒక ఎమోషన్లో సింపుల్ థింక్, నేను అంటే దీనికి సింపుల్ రీజన్ ఒకటి చెప్తానండి. ఒక షూటింగ్లో నాకు షూటింగ్ అయిపోయిన తర్వాత వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కదా,
నాకు లైట్ మ్యాన్స్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. లైట్ మ్యాన్స్తో ఎవ్రీ డే లైట్ మ్యాన్స్తోనే నాకు ప్రొవైడ్ చేస్తున్నారు. షూటింగ్ అయ్యేసరికి 10:30 11 అవుతుంది. అంటే కంపల్సరీ అవన్నీ సర్దుకొని రావాలి. వెళ్ళిపోయేవారు అందరూ. నేను నా అసిస్టెంట్ లిటరల్లీ అలా నించొని ఉండేవాళ్ళం, పాటలు వినుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు నా హెల్త్ బాగాలేక నేను పక్కన ఇంకొక ఆర్టిస్టులు వెళ్తున్నారు. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఆ వెహికల్ ఖాళీ ఉంది, ప్లీజ్ నన్ను అందులో పంపించారంటే, మీరు పెద్దవాళ్ళతో పోల్చుకోకండి, మీకు ఏ లెవెల్ ఇవ్వాలో మాకు తెలుసు అన్నారు అక్కడ వాళ్ళు. ఓకే, అది అలా గుంచేసా. నేను అప్పుడు కూడా మింగేసుకున్నా, ఎందుకంటే నా హెల్తే బాగాలేదు, నేను ఫైట్ చేసే ఓపిక లేదు, ఫైట్ చేసే మెంటాలిటీ కాదు నాది. ఉన్న విషయం మాట్లాడేస్తానండి, నాలో ఉన్న చెడ్డ గుణం, నాలో మంచి గుణం అదే, చెడ్డ గుణం అదే, ఉన్న విషయం మాట్లాడేస్తా. అయితే ఆ రోజు నేను ఐ కాంట్ బేర్, 11 మంది లైట్ మ్యాన్లు ఉన్నారు, వాళ్ళ మధ్యలో అక్క ప్లీజ్ అక్క నీకు కంఫర్ట్ లేదు అక్క అని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి నాకు ప్లేస్ ఇచ్చారు. ఒకరి మీద ఒకరు కూర్చొని మొక్కజొన్న పొత్తు గింజల్లాగా వెళ్ళామండి. మరుసటి రోజు నేను నాకు చాలా ప్రాబ్లం ఉంది అని అంటే, అక్కడ అన్న మాట ఏంటంటే, మీకు ప్రాబ్లం ఉండి కాదండి, మీకంటూ ఒక వెహికల్ ప్రొవైడ్ చేయలేదు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ చేయండి, నాట్ మానేయండి, మాకు రీప్లేస్ నిమిషంలో దొరికేస్తాను అన్నారు. నన్ను తీసేశారు కూడా తెలుసు అందులో. నేను అన్నాను, ఇది ఎందుకు ఆ సీరియల్లో నువ్వు చేయట్లేదు అని పక్కన నన్ను ఎక్కడైనా కనిపిస్తే అడుగుతారు కదా, అది న్యాచురల్. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇలాగే మన కో ఆర్టిస్టులు ఒక డైరెక్టర్ గారు అడిగారు నన్ను, ఏ స్వప్న సూపర్ క్యారెక్టర్ ఏంటి సడన్ గా నువ్వు కనిపించట్లేదంటే, చెప్పొచ్చా చెప్పకూడదా మైండ్లో క్వశ్చన్ ఉంది, కాకపోతే ఏమైనా నాది మిస్టేక్ అనుకుంటారేమో అని. కాదు సార్, ఇలా లైట్ మ్యాన్స్తో ఉంది సార్ అని అంటే, కృష్ణానగర్లో ఉంటున్నావు, ఇప్పుడు నువ్వు ఏదో కార్ నీకు ఇవ్వడమే ఎక్కువ, దానికి నువ్వు ఇలా క్వశ్చన్ చేయడం అవసరమా, ఇది అదన్న పెద్ద మనిషి అన్నమాట. వెయిట్ అది అన్నారు. 2 ఇలాంటి సిల్లీ రీజన్స్కి ఆర్టిస్టులను తీసేరు. స్వప్న నువ్వేదో చేస్తుంటావు, నేనేం చేశాను, నాకు అంత క్యాపబుల్. కృష్ణానగర్ అని మీరే అన్నారు కదా, కృష్ణానగర్లో ఉండే వాళ్ళకి ఏం చేసేసేంత ఉంటుంది యాక్టింగ్ మీద పిచ్చి తప్ప. ప్రతిక్షణం నిన్ను డిసప్పాయింట్ చేసే వాళ్ళే తప్ప భయంకరంగా అండి, భయంకరంగా. నీ నటనని గానీ, నేను నీ టైమింగ్ ని గానీ, పర్ఫార్మెన్స్ ని గానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు నథింగ్ అండి, అసలు నథింగ్ లేరు, అసలు లేరు అంతే. కాకపోతే ఒకటండి, నేను అలాగని బ్లేమ్ చేయను. 11 సంవత్సరాలుగా తిట్టుకోనో కసుక్కోనో ఏదో ఒకలాగా అసహించుకోనో తిట్టుకోనో నాకు వర్క్ ఇస్తున్నారు. అందుకు నా ప్రొడ్యూసర్స్కి నా డైరెక్టర్స్కి నేను థ్యాంక్స్ చెప్తాను. బట్ అది 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 తినేటప్పుడు నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నాను అనేది నాకు ఒక్కదానికి తెలుసు. ఆ పెయిన్ నేను నా ఫ్యామిలీకి చెప్పను, ఎవరికి చెప్పను. కానీ ఒక్కరు హార్ట్ఫుల్గా, స్వప్న మంచి ఆర్టిస్ట్, స్వప్న హార్ట్ఫుల్గా వర్క్ చేస్తుంది, దీన్ని ఇలా ప్రోత్సహిద్దాం, ఈ క్యారెక్టర్ ఇద్దామని ఒక్కండి ఈ 11 సంవత్సరాల్లో ఒక్కరు ఇచ్చారని అంటే నేను హాఫ్ గుండు చేయించుకొని కాళ్ళు మొక్కుతాను నేను. అంటే అంత ఛాలెంజింగ్గా చెప్తా. కానీ తిట్టుకొనైనా వర్క్ ఇచ్చి పోషించారు, చాలా చాలా రుణపడి ఉన్నా. అంటే ఆ తిట్టుకొనైనా ఇచ్చే మనసు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్స్. స్వప్న నువ్వు నిజంగా బాధపడకురా, ఒకటి చెప్తున్నా చూడు, స్టేటస్ అనేది అది వాళ్ళ తప్పు, అర్థమైంది. నేను ఇప్పుడు కూడా అంటానండి, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి తగ్గ క్యారెక్టర్ ఇవ్వలేదు అని నేను ఎప్పుడు బాధపడలేదండి. ఎందుకంటే నేను ఏదో ఒక పని చేసి, షూటింగ్ అనేది నాకు తెలుసు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు లోకల్ సిటీ కేబుల్లో యాడ్ పబ్లిసిటీ చేసేదాన్ని. నాకు కలెక్టర్ గారి చేత, చంద్రబాబు నాయుడు గారి చేత, వీళ్ళందరి చేత ద గోల్డెన్ వాయిస్ స్వప్న అని గోల్డెన్ సన్మానాలు జరిగాయి నాకు. లాస్ట్ టైం గోదావరి పుష్కరాలు జరుగుతున్నప్పుడు అప్పుడుకి వాట్సాప్ ఫోన్లు లేవు, మొత్తం మైక్లోనే అనౌన్స్మెంట్స్ ఉండేవి. 450 మైక్స్ గోదావరి అంతా కూడా అక్కడక్కడ ఈ స్టీరింగ్ బాక్సెస్ ఉండేది. ఒక మెయిన్ జోన్ ఒకటి ఉండేది, ఆ జోన్ నుంచి మనం ఇచ్చే వాయిసే అన్ని చోట్లకి రీచ్ అవుతుంది అనమాట. 25 మందిని పంపిస్తే నా ఒక్క వాయిసే సెలెక్ట్ అయిందండి. నేను 12 hours 13 hours వర్క్ చేసిన రోజులు ఉన్నాయి గోదావరి పుష్కరాలు అన్ని రోజులు. నా ఒక్క వాయిస్ వినిపిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా. మీకు ఎక్కడ అవుటర్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి వసతి గృహాలు ఉన్నాయి, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎక్కడ స్నానఘట్టంలో మీకు ఫ్రీగా ఉంది, ఎవ్రీ మినిట్ నేను తినడానికి కూడా లేనంత నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. నేను అంత అక్కడ కష్టపడి వచ్చాను కాబట్టి
ఇది నేను చదువుకున్న టైంలోనే నాకు ఇది పడిపోయింది, ఈ వర్క్లో పడిపోయింది. ఎందుకంటే నేను ఒక వర్క్ కోసం నేను ఇంటర్ తర్వాత ఐటీఐ చేశాను అంతే అండి. నేను అంతకన్నా చదవలేదు, చదవకూడదు అనుకున్నాను, చదవలేదు. రెండో దాన్ని నేను చాలా చిన్న వయసులో 10th లో ఉండగానే అమ్మ తమ్ముడికే ఇచ్చి అక్కని మ్యారేజ్ చేసేసారండి. సో ఇలా అందరికీ లేరు, నెక్స్ట్ నాకు అమ్మ మా అందరికీ కూడా వెంటనే పెళ్ళిళ్ళు చేశాను. అక్కకే 10th కి చేసేసాను, నీకు కూడా చేసేద్దాం ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కానీ అమ్మకి అప్పటికే చాలా, ఆవిడ మా చిన్న వాళ్ళకి అమ్మకి అంత పెద్ద వయసు అయిపోదు కదండి, కానీ ఆవిడ చాలా పెద్ద వయసు ఆవిడ అయిపోయింది. అంటే బాధల వల్ల తెల్లవారుజామున లేచి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి ఉదయం 6 లోపు అరేంజ్ చేయాలి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అన్నిటికీ రెడీ చేసుకోవాలి కదా. ఇలా చేస్తున్న టైంలో అమ్మకి హెల్త్ ప్రాబ్లం అయిపోయింది బాగా, తెల్లవారుజామున లేవడము. అట్ ద సేమ్ టైము మాకు ఎక్కడికక్కడ చదువుకి సంబంధించి మేము ఏదన్నా అడుగుతుంటే ఆవిడ టెన్షన్స్, ఇవన్నీ నాకు చూసి నాకు వద్దు, ఈ జీవితమే వద్దు, నేను ఏదన్నా పని చేసుకుందాం అని చెప్పేసి, బిలీవ్ మీ ఆర్ నాట్ లత గారు, మా ఇంటి ఎదురుగా LIC శ్రీదేవి గారు అని ఉండేవారు. వాళ్ళ ఇంట్లో నేను హౌస్ మేడ్గా చేశాను, నేను సర్వెంట్గా పనిచేశాను. నేను స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో సామాన్లు తోమేదాన్ని, బట్టలు ఉతికేదాన్ని, వాటర్ తెస్తే 30 రూపీస్ ఇచ్చేవారు నెలకి. నేను దాంతో టైప్ నేర్చుకున్నాను తెలుసండి. నేను ఇలాంటి చేసే ఉన్నాయి. అంత కష్టపడి నేను పని చేసినప్పుడు కూడా నేను ఫీల్ కాలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంత సర్వెంట్ క్యారెక్టర్ ఇచ్చి ఎప్పుడైనా నేను కొంచెమైనా నాకు ఊరికే మేకప్ నాకు అంతగా ఇది క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ వైజ్ నాకు రెడీ అవ్వడం తెలుసు, నాకు జ్ఞానం ఉంది కొంచెం. నేను ఎప్పుడైనా అనుకోకుండా ఒక్క బ్రష్ కనుక నాకు ఒక పౌడర్ ప్యాడ్ ఎక్కువ అయితే నీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి రా స్వప్న అన్న డైరెక్టర్లో ఉన్నారు తెలుసా. అంటే నేను లుక్ లైక్ నువ్వు సర్వెంట్వి, నువ్వు పెద్ద మేకప్ వేసుకొని హీరోయిన్ అవ్వదని ఇండైరెక్ట్ వాయిస్ అనమాట అది. అండ్ నీ ఒరిజినల్ క్యారెక్టర్ స్వప్న అని అవమానపరిచిన డైరెక్టర్లు ఇంతమంది అండి. అసలు బ్యాడ్ డేస్, బట్ నేను ఇందులోనే ఉంటాను, ఎందుకంటే ఇది నా లైఫ్, ఇది నా ఫుడ్. అమ్మ ఉన్నంతకాలం కూడా నేను ఉంటాను. ఆ తర్వాత గాడ్స్ గ్రేస్. ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలిగావంటే యు ఆర్ సో గ్రేట్. ఎందుకో చెప్పనా, నువ్వు ఉన్నట్టు చెప్పావు. నిజంగానే ఏంటంటే నీ కష్టం నువ్వు పడ్డావు, నువ్వు ఏది ఎక్కడ చెడ్డ పని చేయలేదు, నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు కష్టపడ్డవే చెప్పావు ఇప్పటి వరకు. కాబట్టి నీకు మిస్ అయింది ఏదన్నా అంటే గనక నువ్వు అన్నావు చూసావా, ఏదో ఒక రోజు అయితే మళ్ళీ నువ్వు అనుకున్నానండి, కంపల్సరీ చేస్తా, లేదా నేను ఒక ప్రొడ్యూసర్ అయినా పెళ్లి చేసుకుంటా. నేను ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు పిల్లి కూడా ఇంట్లో తిరిగేస్తుంది ఫ్రీగా, పాలు తాగేస్తుంది, భయం వేస్తుంది మనకి, ఇది పాడు చేసేస్తుంది అంటున్నాం, తిడుతున్నాం, అది కిటికీలోంచి పారిపోతుంది, ఇవన్నీ చేస్తుంది. ఒకరోజు పట్టేద్దాం కొట్టేద్దాం అనుకుంటారు, పట్టేసిన రోజున ఏం చేస్తుంది, అది తిరగబడిపోతుంది. అలాగే నేను అంటే ఇలాంటి ఫైర్ వస్తే ప్రొడ్యూసర్ చేసుకుంటానని కాదు, నేను ఇలాగ అన్ని క్యారెక్టర్స్ అయితే ఇలా పూర్తి చేశాను కదా, ఒక రిచ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎవరు లేరు, చక్కగా మంచి ప్రొడ్యూసర్ అబ్బాయి ఎవరినో చూస్తా, కళ్ళ వేళ్ళ పడో లేదా ఇప్పుడు వరకు 1000 డ్రెస్సులు వేసిన టైం చేసేసి అతన్ని పెళ్లి చేసేసుకొని నేనే ప్రొడ్యూసర్ నా రిచ్ క్యారెక్టర్ చేసుకుంటా. ఇది ఫన్నీగా ఉండొచ్చు కానీ కాదు, బట్ ఏమో చెప్పలేదు. దేవతలు అంటారు కదా ఒక్కొక్క టైంలో ఇది అనుకోవాల్సింది జరిగేది అనేసి. మేబీ నేను ఆల్మోస్ట్ నేనంటే జరిగింది కావాలి, నువ్వు ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసేసుకుంటావు. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.